10వ శ్లోకము. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సాతం పరం పురుషముపైతి దివ్యం. ప్రయాణకాలే మరణ సమయములో మనస్సుచే అచలైన అచంచలమైన భక్తితో యుక్త నెలకొనినవాడై యోగబలేన యోగబలముచే చ కూడా ఏవ నిశ్చయముగా భ్రువోహ 2 కనుబొమ్మల మధ్యన ప్రాణవాయువును ఆవేశ్య స్థాపించి సమ్యక్ సంపూర్ణముగా సహ అతడు తమ్ అట్టి పరమ పురుషుని దేవాదిదేవుని ఉపైతి పొందును. దివ్యమైన మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి యోగశక్తిచే చెలించని మనస్సుతో పూర్ణ భక్తిభావముతో దేవాదిదేవుని స్మరించడివాడు తప్పక పరమపురుషుని పొందగలడు. భాష్యము. మరణ సమయములో మనస్సు భక్తితో దేవాదిదేవునిపై నెలకొని ఉండవలనని ఈ శ్లోకమున స్పష్టముగా చెప్పబడినది. యోగను అభ్యసించువారు ప్రాణవాయువును కనుబొమల మధ్యకు ఆజ్ఞాచక్రముకు చేర్చవలనని ఇక్కడ ఆదేశించబడినది. ఆ విధముగా షట్చక్రములపై ధ్యానముతో కూడిన షట్చక్రయోగ అని ఇక్కడ నిర్దేశించబడినది. శుద్ధ భక్తుడు అట్టి షట్చక్రయోగను అభ్యసించడు. కానీ అతడు సర్వదా కృష్ణ చైతన్యములో నెలకొని ఉండుట చేత మరణకాలములో భగవంతుని కృపచేతనే అతడిని స్మరించగలుగును. ఈ విషయము 14వ శ్లోకములో స్పష్టముగా వివరించబడినది. ఈ శ్లోకములో యోగబలేన అను పదముకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. ఎందుకనగా షట్చక్రయోగను గాని భక్తి యోగను గాని అభ్యసించకుండా మరణ సమయమున ఎవ్వరును ఎట్టి ఆధ్యాత్మిక స్థితిని పొందలేరు. ఎవరును మరణ సమయమున హఠాత్తుగా దేవాదిదేవుని స్మరించలేరు. అతడు ఏదో ఒక యోగ విధానమును ముఖ్యముగా భక్తి యోగను అభ్యసించి తీరవలెను. మరణ సమయమున మనస్సు మిక్కిలి కలత చెంది ఉండును. కనుక మానవుడు తమ జీవిత కాలములో యోగ ద్వారా ఆధ్యాత్మిక స్థితిని తప్పక అభ్యసించవలెను. 11వ శ్లోకము. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఎత్తు దేనిని అక్షరం ఓం అను అక్షరమును వేదములను ఎరిగిన వారు వదంతి చెప్పుదురు, విశంతి ప్రవేశించుదురు. ఎత్తు దేనితో యతయహు గొప్ప ఎత్తులు, వీతరాగాః సన్యాసాశ్రమములోని వారు ఎత్తు దేనిని ఇచ్ఛంతి కోరుతున్నవారై బ్రహ్మచర్యమును చరంతి అభ్యసించుదురు. తత్తో ఆ యొక్క తే నీకు పదం స్థితిని సంగ్రహముగా ప్రవక్ష్యే నేను వివరింతును. వేదములను ఎరిగిన వారు, ఓంకారమును ఉచ్చరించువారు, సన్యాసాశ్రమములోని గొప్ప మహర్షులు బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసించుదురు. దేని చేత వారు మోక్షమును పొందుదురు ఆ విధానమును నేనిప్పుడు నీకు సంగ్రహముగా వివరింతును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ప్రాణవాయువును కనుబొమ్మల నడుమ నిలుపు షట్చక్ర యోగాభ్యాసమును ఆదేశించి ఉండెను. అర్జునునకు ఆ షట్చక్ర యోగను ఎట్లు అభ్యసించవలనో తెలియదని భావించి రాబోవు శ్లోకములలో భగవంతుడు ఆ విధానమును వివరించబోనున్నాడు. పరబ్రహ్మము అద్వితీయమైనను వివిధ వ్యక్త రూపములను మరియు లక్షణములను కలిగి ఉండునని భగవానుడు చెబుతుండెను. ముఖ్యముగా నిరాకారవాదులకు అక్షరం అనగా ఓంకారము పరబ్రహ్మముతో సమానము. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వైరాగ్యముతో కూడిన మునులు ప్రవేశించు నిరాకార బ్రహ్మమును గూర్చి వివరిస్తుండెను. వైదిక విజ్ఞాన మార్గములో ఓంకారమును ఉచ్చరించుట పూర్ణ బ్రహ్మచర్యములో ఆధ్యాత్మిక ఆచార్యుని వద్ద నివసిస్తూ నిరాకార బ్రహ్మమును గూర్చి ఎరుగుట శిష్యులకు ఆరంభము నుండే బోధించబడును.
ఆ విధముగా వారు బ్రహ్మము యొక్క 2 లక్షణములను గ్రహించుదురు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించుటకు ఇట్టి అభ్యాసము సాధకులకు ఎంతో అవసరము. కానీ నేటి కాలములో అట్టి బ్రహ్మచర్య జీవితము సాధ్యపడదు. ప్రపంచ సాంఘిక వ్యవస్థ పూర్తిగా మారిపోవుట చేత సాధకులకు జీవితారంభము నుండి ఏ బ్రహ్మచర్యమును అభ్యసించుట మానవునకు ఏమాత్రమూ సాధ్యపడదు. ప్రపంచమంతటా వివిధ విజ్ఞాన శాఖలతో కూడిన అనేక సంస్థలు ఉన్నప్పటికీ సాధకులకు బ్రహ్మచర్య నియమములను బోధించు ప్రామాణిక సంస్థ ఒక్కటి కూడా లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటించకుండా ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించుట మిక్కిలి కష్టము. కనుకనే కలియుగముకు సంబంధించిన శాస్త్ర నియమములను అనుసరించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తన తప్ప దేవాదిదేవుని పొందుటకు మరో ఇతర మార్గము లేదని శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించిరి. 12వ శ్లోకము. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మానః ప్రాణమాస్థితో యోగధారణం. సర్వద్వారాని దేహములోని అన్ని ద్వారములను సంయమ్య నియంత్రించి మనస్సును హృదయములోని నిరోధించి చ కూడా మూర్ధి శిరస్సుపై అధాయ స్థాపించి ఆత్మ యొక్క ప్రాణవాయువును ఆస్థిత ఉన్నవాడై యోగధారణం యోగస్థితిలో సర్వేంద్రియ కార్యముల నుండి విడుబడుటయో యోగస్థితి. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయములోను ప్రాణవాయువును శీర్షాగ్రము పైనను నిలిపి మానవుడు యోగమున ప్రతిష్ఠితుడగును. భాష్యము. యోగాభ్యాసము కొరకు మానవుడు మొదట సమస్త భోగేంద్రియ ద్వారములను మూసివేయవలనని ఇక్కడ సూచించబడెను. ఈ అభ్యాసముకే ప్రత్యాహారము అనగా ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించుట అని పేరు. జ్ఞానేంద్రియములైన చెవులు, ముక్కు, నాసిక, నాలుక, స్పర్శ అనువానిని పూర్తిగా నిగ్రహించి వాటిని ఇంద్రియ భోగములో నెలకొనకుండా చేయవలెను. ఈ విధముగా మనస్సు హృదయములోని పరమాత్మపై నెలకొని ప్రాణవాయువు శీర్షాగ్రముకు ఉద్ధరించబడిను. ఈ పద్ధతి 6వ అధ్యాయములో స్పష్టముగా వివరించబడినది. కానీ ఇదివరకే తెలుపబడినట్లుగా ఈ యోగాభ్యాసము ప్రస్తుత యుగముకు ఆచరణీయము కాదు. కలియుగముకు కృష్ణ చైతన్యమే ఏకైక ఉత్తమ మార్గము. మానవుడు భక్తియుక్త సేవలో శ్రీకృష్ణునిపైననే మనస్సును ఎల్లప్పుడూ కేంద్రీకరించగలిగినచో అచంచలమైన సమాధి స్థితిలో నెలకొనుట అతనికి మిక్కిలి సులభమగును. 13వ శ్లోకము. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మనుస్మరన్ యః ప్రయాతి చిదందేహం సయాతి పరమాం గతిం. ఓం ఇతి ఆ ఊ అను అక్షరముల సమాహారమైన ఓంకారము అను ఏక అక్షరం ఒకే అక్షరమును బ్రహ్మమును వ్యాహరన్ ఉచ్చరిస్తూ మాం నన్ను శ్రీకృష్ణుని అనుస్మరన్ స్మరిస్తూ ఎవడు ప్రయాతి వెళ్ళును త్యజన్ విడుస్తూ దేహం ఈ దేహమును సహ అతడు యాతి పొందును పరమాం ఆధ్యాత్మికమైన గతిం గమ్యమును. ఈ యోగ విధానములో నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన పవిత్ర ఓంకారమును ఉచ్చరించిన పిమ్మట యోగి దేవాదిదేవుడనైన నన్ను స్మరించుచు తన దేహమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. భాష్యము. ఓంకారము బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు అభిన్నమని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. ఓం అనేది శ్రీకృష్ణుని నిరాకార శబ్ద రూపమే. కానీ హరే కృష్ణ అను మహామంత్రధ్వనిలో
ఓం కలదు. హరే కృష్ణ మహామంత్ర కీర్తనయే ఈ యుగముకు ప్రత్యేకముగా ఆదేశించబడినది. కనుకనే జీవితాంతమున మానవుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపిస్తూ దేహమును విడిచినచో తన అభ్యాసమును అనుసరించి అతడు ఆధ్యాత్మిక లోకములలో ఏదైనా ఒకదానిని తప్పక సాధించగలుగును. కృష్ణ భక్తులు కృష్ణలోకమైన గోలోక బృందావనములో ప్రవేశింతురు. ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠలోకములుగా తెలియబడు అనేక లోకములు ఇంకను సాకారవాదుల కొరకై కలవు. ఏమైనను నిరాకారవాదులు మాత్రము చివరికి బ్రహ్మజ్యోతిలోనే లీనమగుదురు.